హాయ్ అండి. మనం ఫెస్టివల్స్ అప్పుడు డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి లోటస్ ఫ్లవర్స్ లాంటివి కొంటుంటాం కదా! నేను జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని తయారు చేశాను. దీన్ని మనం వాష్ చేసి మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సిన పెటల్ సైజులో ఒక పేపర్‌ని డబుల్ లేయర్ కింద వేసుకొని కట్ చేసుకోవాలండి. ఇందులో నేనైతే ఈ సైజ్ ఒకటి, దానికంటే చిన్న సైజ్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకునే పెద్ద సైజులో పెటల్ షేప్ వచ్చేలా పింక్ కలర్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. దాని చుట్టూ ఉన్న దారం బయటికి రాకుండా ఉండడం కోసం లైటర్తో లైట్గా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలోకి చూపిస్తున్నట్టు కట్ చేసి నెక్స్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఫోల్డ్ చేసి దాన్ని అయితే మన దగ్గర పిన్నెల మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే పిన్ చేసేసుకోండి. ఇప్పుడు బయటన ఇంకాస్త నిండుగా కనిపించడం కోసం ఏదైనా లేస్ ఉంటే కనుక దాన్ని అయితే అంటించేసుకోండి. ఇది మనం జస్ట్ సూది దారం యూజ్ చేయకుండా మిషన్తో కుట్టకుండా అయితే చేసుకుంటున్నామండి. దీన్ని వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కూడా. సో అలాంటివే కొన్ని పెటల్స్ అయితే రెడీ చేసుకోండి. సేమ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా చిన్న పెటల్ సైజు, ఆ షేప్లో కూడా కట్ చేసి లైటర్తో లైట్గా హీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా రౌండ్గా ఉన్న దాన్ని రిఫరెన్స్గా తీసుకొని డ్రా చేసుకుని దాన్ని కూడా క్లాత్ని కట్ చేసుకోండి. ఆ క్లాత్కి కూడా జస్ట్ లైటర్తో లైట్గా హీట్ చేయండి. అలా హీట్ చేయడం వల్ల దారం అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది కదా లీవ్స్, అవి మనం అంటించుకున్న లేస్ పైకి వచ్చేలా చూపిస్తున్నట్టు ఒకదాని పక్కన ఒకటి పెట్టి పిన్ చేసేసుకోండి. అదేవిధంగా చుట్టూ పిన్ చేసేయండి. ఇప్పుడు మనం లేస్ అంటించకుండా నార్మల్ పింక్ కలర్ పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా చూపిస్తున్నట్టు అరేంజ్ చేసి, అంటే 2 గ్రీన్ ఆట్ల మధ్యలో ఒక పింక్ వచ్చేలా అరేంజ్ చేసుకుని దాన్ని కూడా పిన్ కొట్టేసుకోండి. ఇప్పుడు మనం లేస్ అంటించుకున్న పింక్ కలర్ పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని చూపిస్తున్నట్టు, అంటే మనం ముందు అంటించుకున్న 2 పింక్ కలర్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఇది వస్తుంది అనమాట, అంటే గ్రీన్ మీద వస్తుంది. అలా చూపిస్తున్నట్టు పెట్టుకుని దాన్ని అయితే పిన్ చేసుకోండి. ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. సేమ్ 2 పింక్ ఆట్ల మధ్యలోని వస్తుందన్నమాట. దాన్ని కూడా స్టాప్లర్తో అయితే పిన్ చేసేసుకోండి. ఇదే విధంగా 2 వరుసలు అయితే, అంటే ఫస్ట్ ఒక వరుస చుట్టూ కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ 2 పింక్ ఆట్ల మధ్యలో ఇంకొకటి పెట్టుకుని అలా 2 వరుసలు అయితే పిన్ కొట్టేసుకోండి. సో ఇలా వస్తుందన్నమాట. మధ్యలో కూడా ఏదైనా సేమ్ పింక్ కలర్ క్లాత్ తీసుకుని మీకు దగ్గర గమ్ ఉంటే గమ్తో, లేదంటే మళ్ళీ పిన్లు అయితే అంటించేసుకోండి. సో రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా అయిపోయే వాటిని కూడా మనం బయట ఖర్చు చేయకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఈ ఐడియా మీకు అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.